కోవిడ్ పిల్లకాయకి స్కూల్ అయితే అయిపోతుంది కదా తొందరలో. సో అడ్మిషన్ కోసం కాలేజ్ కాడికి అయితే వచ్చినాడు. నన్ను అయితే బయట ఉండమన్నాడు. లోపల పోయి ఒక 2 గంటలు ఏదో ఎగ్జామ్ రాసి అనేది వచ్చాడంట. ఈ కోవిడ్ పిల్లకాయ వాళ్ళ అన్న కూడా ఇక్కడ చదివేది. ఇంకో 4 నెలలుగా నుండి పిల్లకాయలు ఇచ్చిపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు బండి తోలుతా 18 సంవత్సరాలు వచ్చిన వెంటనే డి అనే గేట్ కనపచ్చాలా దాని లోపలికి అయితే వెళ్ళిపోయాడు. ఎవరైనా నీ రూమ్కి వెళ్తారా అంటే ఉండు ఇంకో 2 గంటలు వచ్చేస్తా అని చెప్పినాడు. ఎర్రగా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని పెద్ద అక్షరాలు ఉన్నలా ఇది ఆ కాలేజ్ పేరు. కోవిడ్ పిల్లకాయలకి మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుంది. 12 దాకా చదివినాడు కదా గవర్నమెంట్ చూసుకుంది. ఇప్పుడు యూనివర్సిటీకి వచ్చాడు కదా గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇంక ఈ పిల్లకాయలు బాగా సిదిగి బయట దేశాలకు వినారు అనుకో అది కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది మొత్తం. ఇంకా వీళ్ళకి దగ్గరుండి ఉద్యోగం కూడా చూపించదు. వీళ్ళకి నెల నెల లెక్క కూడా ఇచ్చది. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇచ్చారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వీళ్ళు పుట్టినప్పటి నుంచి ముసలోళ్ళు అయ్యేంతవరకు మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది. కేవలం కోవిడ్ వాళ్ళు మాత్రమే 15 లక్షల మంది ఉన్నారు. ఫ్యూచర్ లో ఎక్కువ అయిపోయింది అనుకో ఇన్ని సౌకర్యాలు ఉండవు తగ్గిపోతాయి. వీళ్ళ సౌకర్యాల గురించి పక్కన పెట్టి ముందు నా సౌకర్యం చూసుకోవాలి. సామె కాలు అయితే గట్టగట్టి విని ఎట్టో దేవుడి దయాల సాక్స్ అనేది బండిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అంత విపరీతంగా సలిగాని ఇక్కడికి డ్రైవర్ అని వచ్చాడు. సో నా వీడియోలు అనేది చూస్తాడంట. నేను నడుచుకుంటా పోతా ఉంటే గట్టికి వచ్చి కరుచుకున్నాడు. మీరు ఇచ్చే అభిమానం డార్లింగ్ ఈ సాక్స్ నా చూడు నేనైతే తీసుకోవాలి. నా కోవిడ్ అతను ఇచ్చా లెక్క.